Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. హాయ్ అండి. హలో నమస్కారం. నమస్తే. బట్ ఎలా ఉన్నారు అని నిద్ర వస్తుందని చెప్పాలి కదా. కానీ అది కెమెరా ముందు ఎలా చెప్తాను? ఫ్యాన్స్ అందరూ ఇన్స్టాలో ఏం పెడుతుంటారు మెసేజెస్? ఎందుకు మీరు మాలవికకి ఇంత అది అస్సలు పట్టించుకోరు, కొట్టేయండి మాలవిక. యష్ గారిలో అంటే ది బెస్ట్ క్వాలిటీస్ నిరంజన్ గారు. నిరంజన్ అయితే నాకు తెలీదు, యష్ అయితే. ఎవరిష్టం బాగా మీకు ఇక్కడ హీరోస్లో, తెలుగు హీరోస్లో? మహేష్ బాబు ఇస్ నాకు ఇష్టం, కానీ చాలా ఇష్టం వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. వరుణ్ తేజ్ నాకు చాలా నచ్చుతుంది. కానీ హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్, చాలా స్పెషల్ పర్సన్ అండ్ బ్యూటిఫుల్ పర్సన్ ఉన్నారు. అసలు చాలామందికి ప్రతిరోజు కూడా 9:30కి వాళ్ళ హార్ట్స్లో, వాళ్ళ ఇంట్లో ఎవ్రీడే కనిపిస్తూనే ఉన్నారు. నాకైతే లిటరల్గా ఇన్స్టాగ్రామ్లో కానీ చాలామంది బయట కూడా అర్జెంటుగా ఎన్నెన్నో జన్మల బంధం కపుల్ని ఇంటర్వ్యూ చేయండి అని చాలామంది అడిగారు. ఫైనల్లీ ఈరోజు నేను నా ఫేవరెట్ కపుల్లో, నా ఫేవరెట్ వన్ ఆఫ్ ద పర్సన్ వేదా గారిని అయితే ఇంటర్వ్యూ చేసేస్తున్నాను నేను కూడా. సో చాలా మాట్లాడేద్దాం. హాయ్ అండి. హలో నమస్కారం. నమస్తే. సో ఫైనల్లీ కలుద్దాం. అమ్మాయ్యా. ఫైనల్లీ. సో ఎలా ఉన్నారు? సూపర్, చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. బట్ ఎలా ఉన్నారు అని నిద్ర వస్తుందని చెప్పాలి కదా. కానీ అది కెమెరా ముందు ఎలా చెప్తాం? నిజం చెప్తాం, కానీ ఇప్పుడు కాన్స్టెంట్ షూటింగ్ ఈరోజు కూడా, ఇప్పుడు కూడా మీరు మన సెట్లో వచ్చారు. సో కొంచెం టైర్డ్, అలా కొంచెం పాపం టైర్డ్గా ఉంది. మరి లంచ్ చేశారా? ఇప్పుడు చేశాను. ఇప్పుడు చేశారు. అయ్యో ఓకే. కాదు, బయట ఫ్యాన్స్ ఎయిర్పోర్ట్లో కానివ్వచ్చు, బయట ఎక్కడైనా, ఇక్కడ హైదరాబాద్ ఫ్యాన్స్ కానీ బెంగళూరులో ఫ్యాన్స్ ఏం అడుగుతున్నారు? ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? చిన్న కరెక్షన్ అండి, బెంగళూరు కాదు, బెంగాల్. నేను బెంగాల్. సారీ ఎందుకు? అవును, ఎయిర్పోర్ట్లో ఏదో మనకి చూసి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఉంది, నేను చెప్తాను. ఇక్కడ నా గెస్ట్ హౌస్ ఉంది, సర్వీస్ అపార్ట్మెంట్ కింద ఒక సూపర్ మార్కెట్ లాగా రిలయన్స్ స్టోర్ ఉంది. సో ఒకరోజు చాలా ముందు, ఎప్పుడు కాదు, సో ఒకరోజు ఐ థింక్ మ్యారేజ్ తర్వాత, ఈ సీరియల్లో నా మ్యారేజ్ అయింది తర్వాత నేను నా అసిస్టెంట్ అక్కడ వెళ్ళాను వెజిటబుల్ ఫ్రూట్స్ తీసుకోవడానికి. సో ఒక ఆంటీ కాదు, అమ్మాయి కాదు, మిడిల్ ఏజ్ వచ్చి, మీరు వేదా కదా? చాలా బాగుంది, మీరు అన్నీ చెప్పాను, నేను రోజు చూస్తున్నాను. అయ్యో మీ హస్బెండ్ ఎక్కరా? కట్టు ముందు ఏమైంది, సేమ్ ఇన్సిడెంట్ జరిగింది. అయ్యో మీరు ఎంత బాగుంది, హస్బెండ్ దగ్గర? కాదు, యష్ బెంగళూరులో వేరే నేను యాక్టింగ్ చేస్తాను. ఇప్పుడు 2-3 టైమ్స్ ఇది అడిగిన తర్వాత అక్కడ షాప్ అంటే సూపర్ మార్కెట్లో, మీ ఆయన ఎక్కడ? ఆఫీస్లో ఉంది అంటే. తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా రాలేదు లోపల నుంచి, అది యాక్టింగ్, అది సీరియల్ కాదు, ఆఫీస్లో ఉంది, కూతురు స్కూల్లో ఉంది. ఓకే చాలా బాగుంది, ఓకే నేను వెళ్ళాను. ఇది చాలా పని ఉంది. సో రియల్ లైఫ్లో కూడా పాపం అందరూ కూడా మీ హస్బెండ్ అని అనుకుంటున్నారు. అవును అనుకుంటున్నాను. కొంతమంది జనాలు అలానే, మీరు ఆయన ఎక్కరా? ఆయన లేదా? లేదు. ఫస్ట్ 2-3 టైమ్స్ చెప్పారు, కాదు అండి ఇది యాక్టింగ్, అది సీరియల్, వాళ్ళు వేరే. తర్వాత అందరికీ మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తా, అవును ఆఫీస్లో ఉంది, కూతురు స్కూల్లో ఉంది. కూతురు స్కూల్లో ఉంది, ఆయన ఆఫీస్లో ఉంది. అయ్యో సూపర్ క్యూట్ అసలు. సో మరి అవినాష్ గారు బాగున్నారా? అవినాష్ గారు బాగున్నారు. ఫిక్షన్లో మన యష్, నాన్ ఫిక్షన్లో మన అవినాష్, అంతే. బట్ వెరీ వెరీ లైక్ ఫన్ టు వర్క్ విత్ అవినాష్. శ్రీముఖి గారు. అవును. సో మ్యామ్, మీరు ఎప్పుడైనా మీ సీరియల్ ఎపిసోడ్స్ చూసుకుంటూ ఉంటారా? అవును ఎవ్రీడే చూస్తారా? ఓకే, మేము కూడా ఎవ్రీడే వాచ్ చేస్తాం. థ్యాంక్ యూ. సో ఏమవుతోంది ఏంటి కానీ ఫైనల్గా ఈరోజు పోలీస్ స్టేషన్కి లాలో మాలవికని చూపించారు. అందరూ షాక్.
సో మాళవిక చనిపోయిందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి, చనిపోయింది కదా అని అవును, సడన్గా మనకి ఏం చెప్పారు, మాళవిక చనిపోతుంది. మాళవిక చనిపోతే సీరియల్ ఎలా, అంటే మెయిన్ విలన్ వాళ్ళు కదా. సో అట్లా కాదు, మాళవిక చనిపోలేదు. మనం చూపిస్తా అలా దట్ మాళవిక చనిపోయింది, కానీ మాళవిక యాక్చువల్గా చనిపోను. వేద మాళవికకి కోర్టులో తీసుకొస్తా. అది దాని ముందు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది. నేను అన్ని కర్రతో కొట్టేస్తారు, టక టక టకమని కర్రతో కొట్టి మరి మాళవికని తీసుకొస్తారు. సో ఎప్పుడైనా మాళవికలో చిన్న చేంజ్ కనిపిస్తుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ చెత్త కుప్ప దగ్గర పడిపోతే పాపం తీసుకొచ్చారు. కానీ అక్కడ ఆ టైంలో ఏమీ చేంజ్ లేదు. ఇప్పుడు ఏమో నెక్స్ట్ అవుతుంది పాపం అన్నీ ఆలోచించుకుంది కదా తను. జైల్లో వెళ్ళి ఏమి ఆలోచించి మళ్ళీ నెక్స్ట్ ఏదో మంచి అమ్మాయి అవుతుంది. సో మంచి అమ్మాయిగా అయ్యి వస్తుంది. ఏమో తెలియదు, మనం కూడా చూడాలి. అంతేనా? సో ఏదైనా కొంచెం రివీల్ చేయొచ్చు కదా, ఒక 2 ఎపిసోడ్స్. మమ్మీకి అసలు ఏం తెలియదు. ఓ మీకు అసలు ఏం తెలియదు? అసలు మనకి ఏం తెలుసు, వాళ్ళకి తెలియదు. ఏదో రాసిస్తారు, వాళ్ళకి ఇప్పుడు తెలీదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, కొత్త ఓకే ఇప్పుడు ఈ సీన్లో మంచి టీఆర్పీ వచ్చింది, ఓకే అలా రాయిద్దామని అలా ఉంది. అలా స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, సో మరి ఎలా బిగ్ బాస్ స్టార్ట్ అయితే ఆడియన్స్ అందరూ కూడా కింద కమెంట్స్లో ఎన్నెన్నో జన్మల బంధాన్ని ఆపొద్దు, వెష్ని ఏదాన్ని రెగ్యులర్గా ఉంచండి ఎపిసోడ్స్లో అని అడుగుతున్నారు పాపం ఫ్యాన్స్ అంతా కూడా. ఇది డెఫినెట్లీ చూడ్డానికి అంటే మనకి ఎంత కావాల్సింది వాళ్ళ, ఇది చాలా పెద్ద విషయం. ఎంత ఇన్స్టాగ్రామ్లో నేను కూడా అన్ని ఫ్యాన్ పేజెస్లో మెసేజెస్ చేస్తూనే ఉన్నాయి దట్ డోంట్ లీవ్ ఈజేబీ, డోంట్ ఎండ్ ఈజేబీ. కానీ ఐ థింక్ ఐ వుడ్ సే దట్ ఒక స్టార్ట్ అయితే డెఫినెట్లీ ఒక్కరోజు ఫినిష్ అవుతుంది. కానీ ద కైండ్ ఆఫ్ acceptance that I've got here is unbeatable, immense. So definitely ఇది నా kind of responsibility that I give them good work, and I want to present them with good work ani. So definitely I will come back with good thing, and as always I'll make proud my fans అందరికి. ఫ్యాన్స్ అందరు ఇన్స్టాలో ఏం పెడుతుంటారు మెసేజెస్, ఏం అడుగుతుంటారు మీకు? అన్నీ పెడుతున్నాను. మేడం ఈ సీన్లో తెలుసా మీ హెయిర్ స్టైల్ బాగాలేదు, మీరు ఇది చేయకండి. మన సీరియల్లో హెయిర్ డ్రెస్సర్స్ ఉన్నాయి కదా, హెయిర్ డ్రెస్సర్కి కూడా మెసేజ్ పెట్టి స్క్రీన్ షాట్ పెడుతున్నాను. చూడు ఈ సీన్లో వేదాకి ఈ హెయిర్ స్టైల్ అస్సలు బాగోదు, మీరు ఇవన్నీ చేయకండి. ఇది ఈ సీన్లో ముందు సీన్స్లో సైడ్ పార్టిషన్ బాగుంది, అలానే కంటిన్యూ చేయండి. మీకు మేకప్ అవసరం లేదు, నార్మల్గా చేయండి. తర్వాత ఈ సీన్ చాలా బాగుంది, ఎందుకు మీరు మాళవికకి ఇంత అస్సలు పట్టించుకోదు, కొట్టేయండి మాళవిక. ఇవన్నీ ఇన్స్టాలో పెడుతున్నారు నాకు. సో మరి రిప్లై ఇస్తున్నారా మీ ఫ్యాన్స్? ఏం రిప్లై ఇవ్వండి చెప్పండి, ఎందుకు అంటే ఇది యాక్టింగ్ కదా, కొంతమందికి అవన్నీ తెలియదు, వాళ్ళ ఇది నిజం ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అవును. సో కానీ ఫీడ్బ్యాక్ కాన్స్టెంట్ వస్తూనే ఉన్నాయి మాకు. ఇది వద్దు, ఇది అంతా నచ్చలేదు, ఇలా శారీ కట్టుకోండి, ఈ శారీ మీకు బాగుంది, ఇది ఎందుకు జరా వేస్తున్నారు, లీవ్ హెయిర్ చేయండి, లీవ్ హెయిర్ బాగుంది, వేదాకి జరా వద్దు, కొప్పు వద్దు, ఎందుకు ఈ ముసలోడు అలాగా చేస్తున్నారు. అవన్నీ కూడా ఫన్నీ కామెంట్స్ కూడా ఉన్నాయి. అవును, అన్ని కమెంట్స్ చదువుతున్నారు అనమాట మీరు. సూపర్ ఫ్యాన్స్ ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువగా కమెంట్స్ చేస్తారైతే. అవును, వాళ్ళు ఇంగ్లీష్లో పెడితే తెలుగులో పెడితే అర్థం, అంటే తెలుగు చదవం ఎప్పుడు రాదు, కానీ ఇంగ్లీష్లో అంటే తెలుగు ఇంగ్లీష్లో రాస్తే అర్థమవుతుంది. అది అరే బాబు, మీరు ఎవరైతే కమెంట్స్ చేస్తున్నారో తెలుగులో పెట్టకండి, పాపం తనకి చదవడం రాదు, తెలుగుని ఇంగ్లీష్లో కమెంట్ చేయండి, వేద గారు చదువుతారండి. అవును అవును, అంతేనా? అవును. రైటింగ్ లెటర్స్ ఇంగ్లీష్లో ఉండాలి, ఇది అండర్లైన్ చేసుకోండి. సో మరి కాస్ట్యూమ్స్ కానీ సారీస్, బ్లౌజ్ స్టిచ్చింగ్స్, ఆర్నమెంట్స్ ఇవన్నీ ఎలా పర్చేస్ చేస్తారు? ఎక్కడ, హైదరాబాదా లేకపోతే కోల్కతా? కాదు, ఈ సీరియల్లో కాస్ట్యూమ్ ఇస్ గివెన్ బై ది ప్రొడక్షన్. నాకు ప్రొడక్షన్ స్వాతి గారు చాలా టేక్ కేర్ చేశారు ఇనిషియలీ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా కాస్ట్యూమ్ ఇస్ గివెన్ బై, అండ్ జ్యువెలరీ అవన్నీ ఇస్ నేను చూస్తున్నాను అన్నీ, బట్ కాస్ట్యూమ్ ఇస్ గివెన్ బై ది ప్రొడక్షన్. ప్రొడక్షన్.
సో అందుకే సారీస్ అన్నీ కూడా భలే క్యూట్గా ఉంటాయి. అండ్ బ్యాంగిల్స్ ఎంత బాగా మ్యాచింగ్ ఎలా వేస్తారు వేద గారు? అంటే నాకు ఇష్టం, అంటే బ్యాంగిల్స్ ఇష్టం. కొన్నిసార్లు ఎక్కడ వెళ్ళినా అది బ్యాంగిల్స్ చూస్తే నాకు కావాలి 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 బ్యాంగిల్స్ అవును, బ్యాంగిల్స్ కావాలి కావాలి అలా ఉంది. ఎంత ఇయర్ రింగ్స్, నల్ల పూసలు అంతా ఓకే, కానీ బ్యాంగిల్స్ రాజేష్ అంటే నా అసిస్టెంట్ అమ్మ వెయిట్ 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 బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అలా అలా ఉంది. ఓకే, కానీ మీ కలర్ కాంబినేషన్స్ 2 కలర్స్ వేస్తారు కదా, అంటే లైక్ సారీ మిక్సింగ్ కలర్ బ్యాంగిల్ ఖచ్చితంగా ఉంటుంది. లేదు అంటే కాంట్రాస్ట్ అయినా మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేస్తూ ఉంటారు. సరే, ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు. అవును, మీరే ఇది కమెంట్స్లో చూసే వచ్చారా? లేదు లేదు, నేను సీరియల్ ఎపిసోడ్స్లో చూస్తూ నేను ఫాలో అవుతూ ఉంటాను కదా. మీ సారీస్ ఎలా ఉంటుంది, ఫెస్టివల్ సారీ ఎలా ఉంటుంది, బర్త్డేలో మీ హెయిర్ స్టైల్ కానివ్వచ్చు. అవును, అది శారీస్ ప్రొడ్యూసర్ గారు ఓన్ శారీ అది. మా పెళ్ళి సీన్లో రియల్ స్వాతి మేడం రియల్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు సీన్కి. పాపర్ బిల్ల రియల్ గోల్డ్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు అంటే స్వాతి గారు ఓన్ వెడ్డింగ్ శారీ, ఎంగేజ్మెంట్ శారీస్ కూడా మంచి మంచి ఓన్ శారీస్ నాకు అవన్నీ ఇచ్చారు. కానీ నిజంగా అలాగా చిన్న ఒక బొమ్మలా ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ బర్త్డే రోజు అదే వాళ్ళిద్దరికి మీ అత్తయ్య మామయ్య గారి అవును అవును ఫంక్షన్ చేసేటప్పుడు 60 years చేసేటప్పుడు మళ్ళీ మంచిగా మీరు షష్టి పూర్తి అది చేసేటప్పుడు మీరు ఇద్దరు కూడా మళ్ళీ ఫింగర్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా. ఎస్. సో రేషి గారి మీద కోపం వస్తుంటుంది అప్పుడప్పుడు? ఎందుకండి? అంటే సీరియల్లో కొంచెం అలుగుతూ ఉంటారు కదా. అలా సీరియల్లో ఆన్ కెమెరాలో అది యాక్టింగ్ కదా, అక్కడ నుంచి ప్రాంప్టింగ్ వస్తుంది. నాకు ముందే తెలుస్తుంది, ఓకే ఇప్పుడు నాకు ఆ డైలాగ్ తర్వాత నాకు ఇది చెప్పాలి. సో అలా కోపం అలా లేదు, కానీ ఎస్ అంటే ఆ డైలాగ్స్ టైంకి వాళ్ళు చెప్తే నేను ఎలా చేయాలి అది రౌండ్ అవుతుంది. ఓకే ఓకే ఇలా చెప్పాలి. కోపం అలా ఏం లేదు, ఎందుకంటే ఇది టెక్నికల్ అండ్ నాకు తెలుసు ఇది డైలాగ్స్ అలా. ఓకే. సో యష్ గారిలో అంటే ది బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? నిరంజన్ గారిలో నాకు అస్సలు తెలీదు. నిరంజన్ అయితే నాకు తెలీదు. యష్ అయితే నేను పని చేస్తున్నాను నాకు తెలుసు, నిరంజన్ తెలీదు. అంటే యష్ అన్న నిరంజన్ గారు అన్న ఒకలే కదా. అవును, కానీ మనం యాక్చువల్లీ అంటే జస్ట్ క్యాజువల్గా ఎప్పుడైనా లంచ్ చేసేటప్పుడు కానీ, ప్రోగ్రామ్స్ రియాలిటీ షోస్లో చేసేటప్పుడు కానీ, లేదు సెట్స్లో కానీ అతను ఎలా ఫన్గా ఉంటారు, ఎలా ఎప్పుడు సీరియస్గా ఉంటారా? సెట్లో మనం వీఆర్ మంచి ప్రొఫెషనల్గా ఉన్నాం. మనం వచ్చి ఎలా చేయాలి డిస్కస్ చేసి, కెమెరా అంటే డిఓపి గారు డైరెక్టర్ గారు మంచిగా డిస్కస్ చేసి అలానే చేద్దాం. సో అది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫన్. అంటే ఏదో కమెంట్ పెడుతూనే ఉంటారు, ఎందుకంటే నా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కదా. సో సపోజ్ ఒక డైలాగ్ చెప్పారు, అది నేను చెప్తే అది చైనీస్ భాషలో వినిపిస్తుంది వాళ్ళకి. సో అందరూ నవ్వుతున్నారు, నేను ఏం మాట్లాడినా అందరూ నవ్వుతున్నారు. అలా అంటే ఇట్ ఈస్ ఫన్ టు బీ దేర్, వర్క్ విత్ దెమ్. అండ్ అంతే. ఓకే. సో అంటే లైక్ మీరు తెలుగు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? అలా నేర్చుకున్నాం అలా ఏం లేదు. ఇక్కడ వచ్చి పని చేస్తే డైలాగ్ చెప్తే అది చేస్తే ఇప్పుడు ఇంత వచ్చింది. ఇలా చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుందా? ఇది 2 years. ఇది 2 years. అంటే ఇంకొక 1 year అయితే కంప్లీట్ తెలుగు వచ్చేస్తుంది. గాడ్ నోస్, మోస్ట్ ప్రాబబ్లీ మేబీ. సో తెలుగు యాక్టర్స్ని చూస్తూ ఉంటారు ఫిలిమ్స్? అవునవును. ఎవరి ఇష్టం బాగా మీకు ఇక్కడ హీరోస్లో, తెలుగు హీరోస్లో? చాలామంది ఉన్నాయి. మహేష్ బాబు ఇస్ నాకు ఇష్టం, కానీ చాలా ఇష్టం వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. వరుణ్ తేజ్ నాకు చాలా నచ్చుతుంది, కానీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. కొంచెం బాధ ఉంది, కానీ ఓకే సరే. అయ్యో ఎంత పని అయింది. వరుణ్ తేజ్ గారు వరుణ్ తేజ్ గారు ఫిలిం చూసారా మీరు? దాని ముందు వెళ్ళకండి. ఫిదా చూసా, వరుణ్ తేజ్ ఫిదా చూసారా? ఓకే. సో ఇంకెవరు ఇష్టం?
చాలామంది ఉన్నాయి. ప్రభాస్ గారు చాలా ఇష్టం. ఇప్పుడు సీత అది చేసావు, ఆదిపురుష్ ఆదిపురుష్. అవును, Yes. దట్ ఈస్ గుడ్. సో ఇలా కొంతమంది ఉన్నాయి ఇష్టం. ప్రభాస్ కొంతమంది. గారు, దెన్ ఆ పేరేంటి, బాహుబలి, రానా గారు చాలా చాలా ఇష్టం. వాళ్ళు అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఐ లైక్ హిమ్. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా టకా విత్ ఫనీ, అది బాగుంది, నచ్చుతుంది. ఓకే. యాక్ట్రెస్లో Actress తెలుగు లో, యాక్ట్రెస్ అనుష్క గారు, దెన్ అంటే తెలుగు ఫిల్మ్స్ చేస్తున్నారు. తమన్నా భాటియా, షీఈస్ డూయింగ్ రియలీ గుడ్ ఐ ఫీల్. తర్వాత రష్మిక అన్న, అమ్మాయి రష్మిక మందన. నో నాట్ మందన, రష్మిక కన్నా. రష్మిక ఖన్నా. ఓకే. రష్మిక మందన ఈజ్ ఆల్సో గుడ్ ఐ ఫీల్. సో అలా గుడ్ యాక్టర్స్ ఐ ఫీల్. మంచి మంచి సో ఇలా ఇష్టం అన్నమాట. ఓకే. సో ఫస్ట్ అయితే మహేష్ బాబు గారు మ్యారేజ్ అయిపోయింది. సో వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయింది. వరుణ్ తేజ్కి ఇప్పుడు అయిపోయింది కదా, అదే కొంచెం బాధ, కానీ ఓకే అదే కొంచెం హట్టింగ్ అనిపిస్తుందా, లేకపోతే ప్రపోజ్ చేసేవాళ్ళ? అంతా ఆలోచించలేదు, కానీ నచ్చుతుంది అంతే, హీరో లాగా. మరి నచ్చుతుంది, మరి ప్రపోజ్ చేయరు కదా, మరి మ్యారేజ్ అయిపోయిందని ఎందుకు హట్ అవుతున్నారు? హర్ట్ అలా ఏం లేదు, అలా కొంచెం బాధ అనిపిస్తుంది. అంతే. హట్టింగ్ లేదు, కొంచెం బాధ అనిపిస్తుంది. కొంచెం కొంచెం. ఓకే. సో మరి మీరు మ్యారేజ్ చేసుకోబోయే అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? వేద ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీస్. అలా ఎప్పుడు మనం అంతా ఆలోచించి ఏం చేయలేదు కదా, వాళ్ళు ఏదో మాట్లాడి నచ్చుతుంటే మనం చేస్తాం. అలా క్వాలిటీస్ అలా అంటే లైక్ ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, మిమ్మల్ని ఎలా చూసుకోవాలి, ఎలా ట్రీట్ చేయాలి వేదాన్ని? డెఫినెట్లీ ఇనిషియలీ ఎవ్రీబడి విల్ ట్రీట్ యూ లైక్ సమ్ బిగ్ థింగ్, బిగ్ షాట్. సో అవన్నీ ఓకే, బట్ ఐ థింక్ ద గేమ్ స్టార్ట్స్ వన్స్ యూ ఆర్ డన్ విత్ ఆఫ్టర్ 2 years థింగ్. సో ఎలా ఉండాలి, ఐ థింక్ అండర్స్టాండింగ్ ఉండాలి ఈజ్ ది మెయిన్ ఫస్ట్ థింగ్. సపోర్టివ్ ఉండాలి. తర్వాత మంచి ఎడ్యుకేటెడ్ మినిమం అది కావాలి. అవుట్ సైడ్ ఇండస్ట్రీ అయితే కొంచెం బెటర్. ఇక్కడ వదిలేసి ఫ్యాన్స్ వదిలేసి అవుట్ సైడ్ నేను అవుట్ సైడ్ స్టేట్స్ కాదు, నేను ఇండస్ట్రీ బయట చెప్తున్నా. ఇండస్ట్రీ బయట కావాలి. అదే అయితే బెటర్. మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మంచి బిజినెస్ మ్యాను. అలా అయితే ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమీ అంటే డేటింగ్ చెప్పండి ఏమి, ఐ హవ్ నెవర్ డేటెడ్ ఎనీ వన్ వెర్ ఐ వర్క్ బిఫోర్. అండ్ ఇక్కడే నేను చిన్నప్పుడు పని చేస్తున్నాను. సో అలా చెప్తున్నాను, కానీ తెలీదు రేపు ఏమో ఈ ఇండస్ట్రీలో ఎవరు నాకు నచ్చుతుంది ఏమో తెలీదు. అలా అండ్ ఫీట్ బాగుండాలి, ఫీట్ బాగుండాలి, చూడ్డానికి క్లీన్గా ఉండాలి. నాకు కొంచెం ఫెటిష్ ఉంది. ఓకే. ఫీట్ బాగుండాలి, అబ్బాయిది గుడ్ అంటే ప్రాపర్ క్లీన్గా ఉండాలి. అది ఫీట్ నీడ్స్ టు బీ ప్రాపర్ ఐ ఫీల్. ఎస్, అలా ఉంటే ఓకే. మెయిన్ ఇస్ యూ నీడ్ టు బీ అండర్స్టాండింగ్ అండ్ సపోర్టివ్ టు ఎనీథింగ్ ఐ డూ. ఐ విల్ సపోర్ట్ యూ ఈక్వల్లీ. I will treat you equally, the kind of thing that I get from you, I feel. సూపర్. సో మీ ఫ్యాన్స్ అందరికి ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పేస్తే మిమ్మల్ని పంపించేస్తాను. వాళ్ళు పిలుస్తున్నారు వేద. మార్నింగ్ నుంచి వాళ్ళు అలానే బ్రేక్ఫాస్ట్ చేయకూడదు, లంచ్ చేయకూడదు, మేడం రెడీ అంటే కానీ అందరికీ నేను హార్ట్ఫుల్గా చెప్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు నిజంగానే ఎంత సపోర్ట్ చేస్తున్నారు మీ అందరూ. నాకు చాలా ఐఎమ్ లైక్ గ్రేట్ఫుల్ ఇక్కడ వచ్చి ఇంత టైం నేను ఇది చేసానికి. అండ్ మీరు సాడ్ అవ్వకండి, ఐ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ విత్ అ బూమ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, నా ఫ్యాన్స్కి, అందరికీ, పెద్దవాళ్ళు అందరికీ థ్యాంక్ యూ. వేద గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి, సో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి వీ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ తెలుగు ఇండస్ట్రీ.
ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.